మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అడవిలో పెద్ద పులి ప్రత్యక్షమైంది. గత వారం రోజులుగా పెద్ద పులి సంచారమున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేశారు అటవీ శాఖ అధికారులు. రఘునాథ్పూర్ గ్రామానికి చెందిన ఒక పశువుల కాపరి దూడను హతమార్చింది. అయితే చిరుతపులి అనే అనుమానంతో అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను కూడా అమర్చారు. కెమెరాలను పరిశీలించగా పెద్ద పులి అని తెలిసింది. పులి వయసు దాదాపు 2 ఏళ్ల వరకు మాత్రమే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ పులి ఈ నెల 17 నుంచి బోధ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి పాండ్రగవడ గుండా బోధ్ అడవిలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ పెద్ద పులి కనుక తారసపడితే తమకు సమాచారం అందించాలని వాల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేసి గ్రామాల్లో అంటించామన్నారు అటవీ శాఖ అధికారులు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. పరిధిలోని గత వారం రోజులుగా పులి తిరుగుతుంది. మనకి 17th ఫస్ట్ క్యాటిల్ కిల్ రికార్డ్ అయింది. సో 21st రోజు ఇంకొక క్యాటిల్ కిల్ కూడా రికార్డ్ అయింది. సో ఊరు వాళ్ళు చెప్పారు మామూలుగా, ఏంటి సార్ ఇది పులి చిరుత పులి కావచ్చు అని అంటే, మేము కొన్ని ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో పశువుల కాపరికి డైరెక్ట్ సైటింగ్ అయింది టైగర్. సో ట్రాప్ కెమెరాతో కూడా మేము కన్ఫర్మ్ చేశాము. దయచేసి ప్రజలు అవసరం లేనిది ఫారెస్ట్లకు ఎంటర్ కావద్దు. ముఖ్యంగా పశువుల కాపర్లు కానీ, వంట చెరుకు అంటే కట్టెపుల్లలు ఏరుకోవడానికి పోవడం కానీ ఇవన్నీ మీరు చేయకండి. మీకు ఆల్రెడీ ఎల్పిజి సిలిండర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అది వాడుకోండి ఈ వర్షాకాలం. ఇంకొకటి మెయిన్గా మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనం వ్యవసాయం చేసేవాళ్ళు మనం ఏం చేస్తాం, సోలార్ ఫెన్సింగ్లు పెట్టడం కానీ, కరెంటు పెట్టడం కానీ, లేదంటే విత్తనాల కోసం ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్లో ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో బోట్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ అడవిలో పెద్ద పులి ప్రత్యక్షమైంది. గత వారం రోజులుగా పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు. అయితే నిన్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి కెమెరాల్లో మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి పెద్ద పులి అక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్, అదే దానికి కేవలం 2 years మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. పెద్ద పులి సంచారం అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ట్రాప్ కెమెరాల్లో మనకి ఆ దృశ్యాలు కూడా క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు దాన్ని బంధించడానికి? ప్రజల్ని అప్రమత్తం చేశారు. దాన్ని కొట్టడం కానీ లేదంటే కరెంట్ పెట్టడం కానీ ఇటువంటివి ఏవి చెయ్యకూడదు, అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. కానీ ఆ పెద్ద పులిని పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. ఆదిలాబాద్ జిల్లా బోత్ అడవుల్లోనైతే పెద్ద పులి సంచారం అయితే కరకరం రేపుతోంది. గత వారం రోజులుగా బోత్ అడవుల్లో పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇటు స్థానిక గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. మొదటగా ఈ నెల 17న బోత్ అడవి ప్రాంతంలో ఒక ఆవును ఇటు పెద్ద పులి హతమార్చిన నేపథ్యంలో మొదట ఇటు గ్రామస్తులు గాని అటవీ శాఖ అధికారులు గాని చిరుతపులి అని భావించారు. అయితే ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాప్ కెమెరాలకైతే ఇటు పెద్ద పులి ఆనవాళ్ళు అయితే చిక్కాయి. దీనితోటి ఇటు గ్రామాలలోనైతే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ట్రాప్ కెమెరాలో పెద్ద పులి చిక్కిన అనంతరం కూడా మరొక రఘునాథ్పూర్ కు సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా లేగదూడపై దాడి చేసి అయితే హతమార్చింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పెద్ద పులి సంచారం కనబడకపోవడంతో అయితే ఇటు బోత్ సంబంధించిన అటవీ శాఖ అధికారులు ఈ పులి ఇటు నిర్మల్ జిల్లాకు కానీ లేదనుకుంటే మహారాష్ట్రకు వెళ్ళినట్టుగానైతే భావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాకి కనుక వెళ్తే ఇక్కడ అడెల్లి నుంచి మహారాష్ట్రకు వెళ్లే అవకాశాలతో పాటు ఇటు నిర్మల్ అడెల్లి నుంచి బోత్ను ఇటు ఖానాపూర్ కడెం మీదుగా కూడా కబాల్ టైగర్ జోన్ కు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అడెల్లికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులతో పాటు కడానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమై అయితే అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో మనం చూసాం ఇటు మహారాష్ట్ర ఉన్న తాడోబా నుంచి కూడా ఎక్కువ మొత్తంలోనైతే పులులు వలస వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చాలా రోజుల తర్వాత పెద్ద పులి ప్రత్యక్షమైన నేపథ్యంలోనైతే సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా పంట చేలల్లోకి వెళ్ళొద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు బోత్ అడవుల్లో తిరుగుతున్నటువంటి పులి వయస్సు 2 సంవత్సరాలు ఉంటుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే స్థానిక గ్రామాల్లో కూడా పోస్టర్లు అయితే
వేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పులి గనక ఎక్కడైనా పశువుల కాపరులకు కానీ గ్రామస్తులకు కానీ తారసపడితే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ అని అయితే ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే 3 బృందాలుగా ఏర్పడి పోలీస్ కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ లో ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.